ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతల గురించి నిన్న ఏదైతే పీసీసీ మీటింగ్ సంబంధించి వ్యాఖ్యలు చేశాడో, ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. అన్న ఎట్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డి హిందూ దేవతల గురించి మాట్లాడడం సంబంధించి ఏం చెప్తారు? అంటే ఒక వ్యక్తి ఎంత నీచ స్థాయికి దిగజారుతాడు పదవి గురించి అనడానికి ఈ రేవంత్ రెడ్డి ఒక ఉదాహరణ. ముఖ్యంగా హిందువులో కూడా తేలాలా, ఓడుకోటేయాలా ఓడుకోటేయద్దు. ప్రతి ఒక్కడికి అడ్డమైనడికల్లా ఓటైతే ఇదే సమస్య. నీ ధర్మాన్ని గురించి, నీ దేవతల గురించి చులకన మాట్లాడే వీళ్లకు ఓటేస్తున్నావు అంటే నువ్వు ప్రోత్సహిస్తున్నావు. ముఖ్యంగా అహంకారం తలకెక్కింది. అవినీతి డబ్బు వేల కోట్లు సంపాదించిన తర్వాత రేవంత్ రెడ్డి మర్చిపోతున్నాడు. ఒక రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇంతకన్నా దిగజారితే మిగతా వాళ్ళు దిగజారితే తప్పేముంది? కానీ దీనికి పరిష్కారం ఇట్లాంటి గుణపాఠం కావాల్సిందే హిందువులకు. ఎవరికి వేయాలా, ఎవరికి వేయకూడదు ఓటు. ఆ ఓటు ఇలా పాలిట అమృతమైంది. వీళ్ళే మన పాలిట. ఒకటి ఇంతకుముందు ఉండే ఒక ముఖ్యమంత్రి ఆడికి ఇట్లా పెట్టుకున్నాడు హిందువులతో దేవతలతో, నిందుగాళ్ళు బొందుగాలని. ఆడు పర్మనెంట్ అయిపోయింది ఇప్పుడు ఫామ్ హౌస్కు. ఇప్పుడు ఒకడు ఎవడైనా సరే మా దేవతల జోలికి వచ్చినోడు ఎవడైనా సరే అది కొరివితో కోక్కున్నట్లే, వాడికి రాజకీయ భవిష్యత్తు శూన్యమైనట్లే, రాజకీయ భవిష్యత్తు ఇంకా కూడా క్లోజ్ అయినట్లే రేవంత్ రెడ్డికి కూడా. ముఖ్యంగా ఏమంటున్నాం మేము అసలు దేవతల, మేము హిందువులం ఏమంటున్నాము? ఎందుకు మమ్మల్ని ఈ రకంగా బాధ పెడుతున్నారు? ఎందుకు అసలు మరి ఇంత దమ్మున్న నా కొడుకులు ఒక్కడు కూడా వేరే మతం గురించి మాట్లాడలేదు. అన్ని మతాలలో ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు, ఏదో ఉండిండొచ్చు ఏదన్నా, ప్రతి దాంట్లో ఉన్నాయి. కానీ అదొక అన్ని మతాల సారాంశం ఏంటంటే కొన్ని ఉంటాయి. అవి దాంట్లో ఎవరో తరతరాలుగా వస్తున్నప్పుడు మనం గౌరవించాలి. అది ఖురాన్ అయినా, అది బైబిల్ అయినా, అది గీత అయినా, హిందువుల నమ్మకాలైనా, హిందువుల దేవతలైనా, ముస్లింల పూజించే దేవుడైనా, లేకపోతే క్రిస్టియన్స్ పూజించే దేవుడైనా గౌరవించాలి మనిషి అన్నవాడు. మరొకవేళ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, ఇప్పుడు ఎవడెవడైతే రాజమౌళి వాడు కావచ్చు, ఆడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మరి అనుర్రా బాయ్, ఒక్కసారి అనుర్రి. ఒకసారి ఇదే మాట అల్లా గురించి అనమని నేను రేపే రాజీనామా చేస్తాను, ఈ రాష్ట్రంలోకి వెళ్ళిపోతాను. అంటే భయం లేదు ఒకటికంటే ఆడికి. ఇప్పుడు వాళ్ళు కూడా ముస్లిమ్స్ కదా, గొంతులు కోసిరు చూడు జైపూర్లో, పత్వాలు జారీ చేసి గొంతులు కోస్తే ఇక సరక్కు సెట్ అవుతాడు లోపల. అంటే హిందూ దేవుళ్ళ పేరు తీయాలంటే ఒకళ్ళకు ఒంట్లో వణుకు పుట్టాలంటే హిందువులు ఐక్యత కావాలా. ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో నిన్నెవడైతే గౌరవిస్తాడు, ఎవడైతే నీ ధర్మం పాటిస్తాడు, ఎవడైతే నీ ధర్మం పట్ల నిబద్ధన ఉంటాడు, వాడికే ఓటేస్తే ఇవన్నీ సెట్ అవుతాయని నా అభిప్రాయం. అంటే ఇటువంటి సందర్భాలు రావడానికి హిందువులు వేసుకున్న పాపమే అంటారా, లేకపోతే హిందువుల ఐక్యత లేదంటారా, ఏం చెప్తారు? హిందువుల ఐక్యత ఉంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడతాడు? ఆయన డైరెక్ట్ ఒప్పుకుంటున్నాడు కదా. అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింకి ఇజ్జత్ ఉంటుంది. మరి ఎందుకు ఎత్తారా వెదవలారా మీరు? ఇప్పుడు వాళ్ళు ముస్లింల పార్టీ అన్న తర్వాత హిందువులు ఎందుకు ఎత్తారు? అది అందరి పార్టీ అని అంటలేరు. దీనికి క్లియర్గా ఉన్నారండి వాళ్ళు. ఒకటి హిందువులని అడుగడుగును అవమానించడానికి. వాళ్ళు మైనారిటీ, నినాగమున కూడా మాజీ చూశాను, వాడు హిందువులు వారిపోతే మేము అనుకుంటే మహారాష్ట్రలో మాట్లాడుతూ గల్లీలు జారిపోయి మరి ఇంకెందుకురా ఈ బతుకు. మరి అది ఎందుకు అన్నారు యూపీలో? అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఇక్కడ ఎందుకంటారు? ఏం జరగదని తెలుసు. యూపీలో ఎందుకు జరుగుతుంది ఇట్లా అన్నవాడికి, ఇక్కడ ఎందుకు జరుగుతలేదు? అక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన వికాసైన బిడ్డున్నాడు కాబట్టి ఎవడు మాట్లాడతలేడు చూడగలగా. ఇక్కడ నోటికి వచ్చిన నోటికి మాట్లాడుతుండే. ఇవన్నిటికీ విరుగుడు హిందువుల ఐక్యత. నిన్ను నమ్మేవాడిని, నిన్ను ప్రేమించేవాడిని, నిన్ను గౌరవించేవాడిని, నీ రాముడి గుడి కట్టేవాడిని, నిత్య పూజలు చేసేవాడిని నువ్వు ఎన్నుకో, అన్నీ సెట్ అయిపోతాయి. ఒక పార్టీ మీటింగ్లో హనుమంతుడి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? పెళ్లి కానుకో దేవుడు, పెళ్ళనికో దేవుడు, వెజ్ తినేటోళ్ళకో ఒక దేవుడు, మాంసం తినేకో దేవుడు, అసలు దేవుళ్ళ ప్రస్తావన అక్కడ తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు అసలు? అంటే ప్రతి ఒక్కడికి చులకనైపోయినాం, హిందువులము సన్నాసులం అయిపోయినాం. మేము కూడా పత్వాలు జారీ చేస్తే కొడుకులు సరిగ్గింటారు. పత్వాలు జారీ చేస్తే ఎట్లా మరి వేరే మతాలు పత్వాలు జారీ చేస్తున్నారు కాబట్టి ధైర్యం రావట్లేదు. ఏ స్థాయి నాయకుడిని ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రపంచం లోపల? ఆ భయం సృష్టించాల్సిన అవసరం ఉన్నది. త్వరలోనే ఇట్లా చేస్తే హిందువులు మానవ బాంబులు అవుతారు. ఇక ఎట్లయితే ఎల్టీటీలో వాళ్ళు ఒక ప్రత్యేక హీలం గురించి అయినరు, ఇంక ఈ అవమానాలు ఎన్ని రోజులను తట్టుకుంటారండి? ఇప్పుడు మాకే ఉదయం నుంచి సుమారు వేలాది కాళ్ళు, అన్నవి నేను చేద్దాం అంటే నేనన్నాను, చేసినాం, ఇప్పుడు ఏం చేస్తామని గద్దె నెక్కించడం అయిపోయాయి. గద్దె దించాల్సిందే. ఇప్పుడు మస్తాంగాల అహంకారం అనగాల,
అహం బ్రహ్మాశ్రీ వినాశకాలే విపరీత బుద్ధి. పోయే కాలం వచ్చినప్పుడు ఓడని ఇట్లా మాట్లాడతాడు. ఇంతకుముందు కరీంనగర్లో ఒకడు మాట్లాడిండు, ఇవాళ ఒకడు మాట్లాడుతున్నాడు. అసలు అవసరం ఏమున్నదండి? ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక గౌరవనీయ ముఖ్యమంత్రివి, ఏదైనా మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడు, లేకపోతే ఏదైనా ఒక విజనరీ గురించి మాట్లాడు, ఏదైనా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడు. అసలు ఎందుకు మమ్మల్ని గోకుతారు? ఎందుకు మమ్మల్ని అవమానిస్తారు? ఎందుకు నాకు అసలు అర్థం కాదు. ఏంటంటే నేను ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మేము ఏమంటున్నాం మిమ్మల్ని? మా బతుకులు మేము బతున్నాం. ఎట్లయితే ముస్లింలు వాళ్ళ ఖురాన్ ప్రకారం వాళ్ళ అల్లాని ఎట్లా మొక్కుతున్నారు, ఎట్లా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. మా ధర్మాన్ని ఎందుకు చులకన మాట్లాడుతున్నారంటే ఇది ఇంకా రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది. ఈ పోయే కాలము హిందువులు చీము నెత్తురుంటే, సిగ్గు శరముంటే, ఈ సంఘటనలోని గుణపాఠం నేర్చుకున్న ప్రతి ఒక్కోడు రేపు తెల్లారి వీళ్ళకి తగిన సమాధానం ప్రజాస్వామ్యయుతంగానే చెప్పాలని కోరుకుంటున్నాను. అంటే మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్లో బీజేపీ ఓడిపోతే హిందువుల మద్దతు బీజేపీ పార్టీకి లేనట్టేనంటే మీరు ఒప్పుకుంటారని చెప్పేసి కిషన్ రెడ్డి కూడా ఒక సవాల్ విసిరారు. మరి బీజేపీ జూబ్లీహిల్స్లో ఓడిపోయింది అంటే హిందువుల మద్దతు లేనట్ట, బీజేపీకి ఏం చెప్తారు మరి? నేను బీజేపీ గురించి మాట్లాడుతున్నానండి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు, కాకరకాయ ఇవన్నీ ఎందుకండి మాకు? మేము ధర్మం గురించి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు సురేష్, మీరు గమనించాల్సింది ఏంటంటే బీజేపీ ఉండదు, ధర్మం గురించి మాట్లాడకుండా మీరు అంటున్నాం అంతే. మేము ఏమంటున్నాం? మాకు ఇష్టం లేకపోతే ఓట్లు వేయకుండా అది పక్కన పెట్టండి. అది డెమోక్రసీ ప్రాసెస్లో గెలుపోవటంలో దానికి దీనికి ఏం సంబంధం అండి? రాజకీయాలకు ధర్మానికి ఏం సంబంధం అండి? రాముడి గుడి కట్టినోడు కావాలా, రాముడి గుడి కట్టదన్న పార్టీ కావాలా, వాడిని నిర్ణయించుకొని మాకేం సంబంధం? ఇప్పుడు రాముడి గుడి కట్టిన 500 సంవత్సరాలు పోరాడి సుప్రీంకోర్టు తిరుగుంటాం కాదు వద్దు అన్న పార్టీ 24 మంది అడ్వకేట్లను పెట్టినా వాళ్ళు కావాలి, మీరు నిర్ణయించుకోండి. రాజకీయాలకు దీనికి ఏం సంబంధం? ఎలక్షన్లకు గెలిపోవటంలు ఉంటాయి, అవి సహజంగా. నేను అనేది ఒకటి ఏంటంటే దిగజారిన రాజకీయాలకు ఈ తెలంగాణ ప్రత్యక్ష ఉదాహరణ. దానికి అన్ని విలువలు కోల్పోయినా అందరు అసహించుకుంటున్న రేవంత్ రెడ్డి ఈరోజు మరి ఆయనకున్న ఏం ప్రాబ్లము? మరి మెంటల్గా డిస్టర్బెన్స్ అయిందా, ఇంకేమైనా బ్యాలెన్స్ తప్పిండా, లేకపోతే మర్చిపోయినట్టు గతం పెయింటర్కి వెళ్ళి స్థాయికి రావడం. కానీ నిన్ను ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో రేవంత్ రెడ్డి, నిన్ను తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హిందువులు ప్రేమించారు, నేను అభిమానించారు. వ్యక్తులు వేరు, పార్టీలు వేరు. మా పార్టీని గౌరవించాలని ఏం లేదు, అందరం హిందువులమే. కానీ హిందువు కూడా సిగ్గుపడు. నువ్వు ఇట్లా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పు. లేదు తెలంగాణ ప్రజలంతా ఏకమై ముట్టడిద్దాం ముఖ్యమంత్రి నివాసాన్ని ఇంకొకసారి మాట్లాడకుండా. లేదు మీకు దమ్ము శాత కాదంటే నేను అక్బరుద్దీన్ ఆసదుద్దీన్ మన తాలకలు ముఖ్యమంత్రి కూడా గజగజ అంటాడు. అక్బరుద్దీన్ ఆసదుద్దీన్ ఇప్పుడు చెప్పిండు అనుకో దారుల్ సలాంకి వెళ్ళి గజ్జనం. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, ఈరోజు క్షమాపణ చెప్పాలంటే అక్బరుద్దీన్ ఫోన్ చేసి ఏం మాట్లాడినో హిందువుల పట్ల అని. కాబట్టి హిందువులు కూడా కొద్దిగా భయం సృష్టించండి. వీళ్ళకి ఈనరి కొడుకులు లేకపోతే ఇట్లాంటి పనులు చేసుకుంటూ పోతారు. మాకు రాజకీయాలకు సంబంధం లేదండి. రాజకీయాలు వేరే, ప్రజాస్వామ్య వేదికల మీద కొట్లాడతాం, వాళ్ళు ఇష్టమైతే వేస్తారు, లేకపోతే లేదు, అది వేరే విషయం. మా ధర్మాన్ని ఎందుకు అవమానిస్తున్నారు? ఒకటి, ఎందుకు చులకన మాట్లాడుతున్నారు? మీ ఒంట్లలో భయం లేదా? మత్తికి వచ్చినరా? అహంకారం తలకెక్కిందా? లక్షల కోట్ల అవినీతి చేసి ఆ డబ్బు మురిసిపోతున్నారా? ఇవన్నిటికి సమాధానం గతంలో ఒకటికి చెప్పినాం, ఇప్పుడు మీకు కూడా చెప్తాం. అంటే మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా దాదాపు కనబడ్డ ఎక్కడ పోతే అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పెద్ద పెద్ద గుళ్ళకు సంబంధించి ఓట్లేశారు, అభివృద్ధి చేస్తానని అది చెప్పారు. గతంలో హిందువుల ఓట్లు వేసుకొని 8 ఎంపీ స్థానాలు కూడా గెలిచిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు హిందూ దేవతలను, హిందువుల మనోభావాలను కించపరిచినట్టు మాట్లాడడం ఎట్లా వస్తున్నారు? దీనికి ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. ఒకవైపు రాజకీయ కార్యాచరణ, ఒకవైపు ధర్మ కార్యాచరణ. ధర్మ కార్యాచరణ ఏంటంటే ఇంకా హిందువులు రానున్న రోజుల్లో మానవ బాంబులు అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇక వీళ్ళు ఎవరు కినరిగా అంటే కేసులు పెడతారు కావచ్చు మీ మీద. మరి ఏమవుతుంది? కేసులు పెడతారు. వాళ్ళు అంటున్నారు కార్యకర్తలు, అన్న ఇల్లు మన హిందువులను మోసం చేసి గద్దెనెక్కి మా దేవుళ్ళు ఏమన్నారు, మా హనుమంతుడు ఏమన్నాడు, మా రాముడు ఏమన్నాడు, అసలు మేము ఏమంటున్నాం వీళ్ళని? నిజంగా మీరు చెప్పండి, అసలు దానికన్నా సంబంధం ఉంది ఆయన కామెంట్ చేయడానికి? మరి ఎందుకు వేరే మతం గురించి మాట్లాడతలేరు? వేరే మతంలో తప్పులు బుక్కులు పంపిస్తా చదివిస్తా. మరి మేము ఒకటే ధర్మం గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాలకు ఖచ్చితంగా మాట్లాడుతాం. అది ముఖ్యమంత్రి మేమైనా మొన్న ఒక ముల్లా అన్నట్లు, ఇంకా పర్వాలేదు, ఇంకా గౌరవంగా సంబోధిస్తాం. ఒక ముల్లా గల్లీలుండే ముల్లా అవురా అన్నాడు. అరే అవులే, మొన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ నాయకుడు కావు, ఈరోజు కొద్దిగా బుద్ధెరికి కరెక్ట్ ఉండు. నువ్వు తెలంగాణ 4 కోట్ల ప్రజల ముఖ్యమంత్రి. ఈరోజు పార్టీలు ఏమైనా, ప్రజలు ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా నువ్వు ముఖ్యమంత్రి గౌరవం కాపాడుకో. ఎట్లయితే ఇక గతమంతా ఆ రకంగా దరిద్రంగా ఉందని మరి ఇప్పుడు కూడా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ రోజు జూబ్లీహిల్స్ల ప్రకటన మీద ఏమన్నారు? హైదరాబాద్ పాత బస్తీల గల్లీలు ఉన్న ముళ్ళ కూడా అరే అవులా అని ముఖ్యమంత్రికి ఈ భాష మాట్లాడతారా? సిగ్గు శరం లేని జాతి, దిక్కు జరం లేని పార్టీ, మీరు ఇట్లా మాట్లాడతారా?
ఒకటి చెప్తున్నామండి హిందువుల తరపున, మేము రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాం. మీరు హిందువులుగా పుట్టి హిందువులుగా ఉంటే ఇంకొకసారి హిందువులని మాట అంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈరోజు ఉండొచ్చు ముఖ్యమంత్రులు, ఆ మంత్రులు, ఈ మంత్రులు, మళ్ళీ భవిష్యత్తు కూడా మాజీలు కావాల్సిందే. తప్పులు ఇప్పుడైనా తెలుసుకొని తెలంగాణ సమాజానికి, హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే మొన్నటి మొన్న ఒక ఎస్ఐకి సంబంధించి అయ్యప్ప మాల వేసుకుంటే కూడా అక్కడ సంబంధించిన డీసీపీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం, దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. వేరే మతస్థులకు గడ్డాలు పెంచుకున్న ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. కేవలం హిందూ మతంకి సంబంధించి, హిందూ ధర్మంకి సంబంధించి ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు కూడా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితికి సంబంధించి ఏం చెప్తారు? అవును, మరి ఇప్పుడు పోలీసు వాడు అంటాడు కదా, సుప్రభాతం అద్దంటాడు, నమాజు చాలు చేయంటాడు. మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎందుకు అనరా వీళ్ళకు? రోజు 5 సార్లు ఆజాన్లు వాడుతుంటే దానికి సుప్రీంకోర్టు లేవు. ఉదయం పూట గుళ్ళల్లో సుప్రభాతాలు వెళితే ఎందుకు వస్తాయండి? అయ్యప్ప దీక్షలో కీర్తనలు చేసుకుంటే దానికి ఎందుకు వస్తుందండి సుప్రీంకోర్టు? రెండోది అయ్యప్పలు కూడా దయచేసి చెప్తున్నా, అయ్యప్పలు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, 41 రోజులు నిష్టగా ఉన్నప్పుడు ఓటు ఎవరికి వేయాలో 4 నిమిషాలు కూడా నిర్ణయించుకోండి. ఓటు ఎవరికి వేయాలా, ఎవరి గద్దెనెక్కాలా, ఎవరి గద్దెనెక్కితే పోలీసుడు నీకు ఇంటాడు. మరి ఇది మధ్యప్రదేశ్లో అయ్యప్పలని ఏమంటలేరు, రాజస్థాన్లో అయ్యప్పలని ఏమంటలేరు, యూపీలో అయ్యప్పలని ఏమంటలేరు. అందుకోసమే చెప్తున్నా హిందువులకు, చదువుకున్నారా చదువుకోలేదా, ఈ దీక్షలు ఇవన్నీ చేసినప్పుడు నీ దీక్షను గౌరవించేవాడిని, నీ దీక్షను అభిమానించేవాడిని, నువ్వు వాడిని ఎన్నుకో. మరీ ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా ఈ రంజాన్ కాగానే వీళ్ళే ముళ్ళలు అవుతారు. డీజీపీ కూడా టోపీ పెట్టుకొని ఖజూరా తినుకుంటూ అవుతారు. నిజంగా శివధర్ రెడ్డి, నువ్వు నిజమైన హిందువు అయితే ఫస్ట్ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయి. ఇట్లా హిందువులను బహిరంగంగా చుల్లకనగా అవమానించి మాట్లాడేందుకు మేము అదిగా చట్టం పని చూపి అరెస్ట్ చేయి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటే ఏంటంటే ఒక మామూలు సామాన్య పౌరుడు. ఇలా ఈయన ఉంటాడు, రేపు ఉంటాడు, నేను అవుతా ముఖ్యమంత్రి. ఏం తప్పేముందండి? అంటే మేము ముఖ్యమంత్రులు అయింది, ఎమ్మెల్యేలు అయింది, హిందువులని తిట్టదందుక? ఆడొక్కడు రాజమౌళి, ఆడొక్కడు, ఈడొక్కడు, మాజీ దూషకుడు, అందరూ మమ్మల్ని ఈ రకంగా అవమానించుకుంటుంటే ఇంకా రానున్న భవిష్యత్తులో పత్వాలు జారీ చేస్తాం. ఫైనల్గా చెప్పండి, ఇలాంటి హిందువులకు సంబంధించి వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చే వరకు ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు? తలలకు వెలగడతాం, తలలకు వెలగడతాం, భవిష్యత్తులో పత్వాలు జారీ చేస్తాం. ముస్లింలు ఏదైతే వాళ్ళ ధర్మానికి, వాళ్ళ దైవానికి ఎవడైతే దూషించిండో, వాళ్ళ దైవాన్ని ఎవరైతే వాళ్ళ ధర్మాన్ని చులకనగా మాట్లాడాడో వాళ్ళు ఎట్లాంటి శిక్షలు వేస్తున్నారో మేము అట్లాంటి శిక్షలు వేస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే ముస్లింలు ఏదైతే శిక్షలు విధిస్తారో హిందువులు కూడా అలాంటి శిక్షలకు తెగబడాలని చెప్పేసి, హిందువులు కూడా ఇలాంటి సందర్భాలు వస్తున్నాయంటే ఫస్ట్ హిందువుల్లో ఐక్యత లేకపోవడం అని చెప్పేసి పక్క ఏదైతే ముస్లిం వాళ్ళు ఉన్నారో వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా హిందూ బంధువులందరూ ఏకం కావాలి. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా అంటే ధర్మపరంగా పోరాటం చేస్తాం. ఇది పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ ఏకం కావాలి. ఇలాంటివి చేస్తే మాత్రం మానవ బాంబులై అవసరమైతే ఎల్టీటీ తరహాలో హిందువులందరూ భవిష్యత్తులో బుద్ధి చెప్తారని చెప్పేసి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. విడజన్లి సతీష్తో సురేష్ తొలివెలు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.